రైట్ కేటీఆర్ విచారణకు ఏసీబీ కరెక్ట్ గా కూడా 30 ప్రశ్నలతోనైతే ప్రస్తుతం అయితే ఒక లెటర్ ని తయారు చేశారు. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు కేటీఆర్ ని ప్రశ్నించనున్నారు. అయితే మొత్తంగా కూడా 3 అధికారులు కేటీఆర్ ని ప్రశ్నించనున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ కంటిన్యూ చేస్తారు. విచారణ కంటిన్యూ అవుతుంది. లోపల ఏసీబీ అధికారులు ఆయనని ప్రశ్నిస్తున్నారు. అసలు హెచ్ఎండిఏకి సంబంధించి నిధులు ఏ విధంగా జారీ చేయించారు, అసలు అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకున్నారు, వాటికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ఏసీబీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో డైరెక్టర్తో పాటు అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ రితురాజు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సంబంధించి 3 అధికారులతో పాటు మరికొంతమంది దర్యాప్తు బృందం కేటీఆర్ని ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ మొదటి నుంచి ఈ కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అసలు సంబంధమే లేదని చెప్పేసి బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు కేటీఆర్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఇటు హెచ్ఎండిఏ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనేక డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్కి సంబంధించిన పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. కేటీఆర్ విచారణకు వస్తున్న సందర్భంగా ముందే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అయ్యి ఉండడం జరిగింది. వాటికి సంబంధించి ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఎందుకంటే మొదటగా హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం పైనే అనేక ప్రశ్నలు కేటీఆర్ని అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నిధులు మళ్లించారనే దానిపై కూడా ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా ఏదైతే రూల్స్ బ్రేక్ ఎందుకు చేశారు, ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన కండిషన్స్ ఉంటాయో 10 కోట్లకు పైగా నిధులు చెల్లించాలంటే క్యాబినెట్ అనుమతి, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, ఎందుకు ఆ అనుమతి తీసుకోలేదని చెప్పేసి కూడా అడిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు, ఒక కంపెనీకి విదేశీ డబ్బు రూపంలో హెచ్ఎండిఏకి సంబంధించిన నగదునంతా బదిలీ చేసే సమయంలో బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదని చెప్పేసి కూడా అడిగినట్టు తెలిసింది. ఇక నిధులు బదిలీ చేయాలని ఎవరిని ఆదేశించారు మీరు? ఎందుకంటే అప్పటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎవరికి మీరు ఆదేశాలు జారీ చేశారు, జారీ చేయడం క్వశ్చన్ అడిగారు. దానికి సంబంధించి బలవంతం ఏమైనా చేశారా అధికారులపై? ఎందుకంటే నిన్న అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి వాటికి సంబంధించి పూర్తి వివరాలన్నిటిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇక ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించి 55 కోట్ల డబ్బులు విదేశీ కంపెనీకి ఎఫ్ఈఓకి సంబంధించి బదిలీ చేసే సందర్భంలో ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదనే దానిపై కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక ఆర్బీఐ పర్మిషన్ కూడా ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ డబ్బులు విదేశీ కంపెనీకి బదలాయించే సమయంలో ఆర్బీఐకి సంబంధించిన పర్మిషన్ మీరు ఎందుకు తీసుకోలేదు? అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండానే నిధులు ఎందుకు మళ్లించారనే ప్రశ్నల వర్షాలు అయితే ఆయనపై కురిపిస్తున్నారు. ఇక అగ్రిమెంట్లు, ఇదైతే ఎఫ్ఈఓకి సంబంధించిన అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, మొదటి సెషన్ 9వ సీజన్ల రేసింగ్ జరిగినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా నిధులు చెల్లించారు, స్పాన్సర్ కంపెనీ గ్రీన్కో కంపెనీకి సంబంధించి స్పాన్సర్గా ఎలా మీరే ప్రపోజ్ చేశారా, మీరే వారిని స్పాన్సర్షిప్ కావాలని చెప్పేసి అడిగారా, లేదంటే ఎఫ్ఈఓ కంపెనీ వాళ్ళని పెట్టుకుందా అనే దానిపై కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ ప్రారంభమై 40 నిమిషాలు అవుతుంది కాబట్టి ఇంకా సుదీర్ఘంగా ఆయనని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఏదైతే ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. లైబ్రరీ, ఏదైతే ఏసీబీకి ఆఫీస్లో లైబ్రరీ ఉంటుందో ఆ లైబ్రరీ పక్కనే ఉన్నటువంటి కార్యాలయం వద్ద ఆయనని విచారిస్తున్నారు. ఇక కేటీఆర్ తరపున ఆయన న్యాయవాది, సీనియర్ న్యాయవాది రామచంద్రరావు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏదైతే విజిబుల్గా ఉండే విధంగా కేటీఆర్ని చూసే విచారణ జరిగే గది నుంచి కేటీఆర్ని చూసే విధంగా అవకాశం ఇచ్చారు తప్ప లోపలికి అనుమతించలేదు. లోపల కేటీఆర్తో పాటు దర్యాప్తు అధికారులు మాత్రమే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతుంది, సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. కాబట్టి అధికారులు అనేక ప్రశ్నలు కేటీఆర్ని అడుగుతున్నారు. అయితే మొదట 10 నిమిషాలు కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అధికారులు ఖచ్చితంగా వీటికి సమాధానాలు చెప్పాల్సిందని చెప్పేసి కేటీఆర్ని అడగడంతో ఈ ప్రశ్నలు అయితే ప్రస్తుతం కేటీఆర్ పై సంధిస్తున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. మనం ఏసీబీ ఆఫీస్ దగ్గర దీనికి సంబంధించి ఎవరైతే పోలీసులకు సంబంధించి కూడా చాలామంది ఇక్కడ మోహరించడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే కూడా పెద్ద సంఖ్యలో
వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా అడ్డుకునేందుకు పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. ఎవరు ఇక్కడికి అనుమతించేది లేదు అని చెప్పేసి కూడా 3 అంచెల భద్రతని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొదట రోడ్ నెంబర్ 12 వద్ద అక్కడ ఏదైతే బారికేట్లు వేసేసి తర్వాత మళ్ళీ కొద్ది దూరం తర్వాత మరొక బారికేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏసీబీ కార్యాలయానికి వచ్చే రూట్లన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడితే అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవైపు లోపట ఏదైతే పోలీసుల కేటీఆర్కి సంబంధించి విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా కేటీఆర్ని సుదీర్ఘంగా విచారించే అవకాశం కనబడుతుంది. అనేక డాక్యుమెంట్స్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వాటికి సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా విదేశీ కంపెనీకి ప్రభుత్వ అనుమతి, ఆర్బీఐ అనుమతి లేకుండా డబ్బులు ఏదో బదలాయించారు. ఈ అగ్రిమెంట్ ఏదైతే 55 కోట్లకు సంబంధించి నగదు చెల్లించారు, హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు దుర్వినియోగం అయ్యాయి కాబట్టి ఇప్పుడు వాటిపైనే కేటీఆర్ని ముఖ్యంగా ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తుంది. సో చూస్తూ ఉన్నాగా ప్రజెంట్ కేటీఆర్ ని ప్రశ్నించేందుకైతే ఇటు ప్రశ్న పత్రాలను కూడా 3 అధికారులు కూడా రెడీ చేసుకున్నారు. మొత్తం కూడా 30 క్వశ్చన్స్ ను కూడా వీళ్ళు అడగనున్నారు. అయితే 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారు అని చెప్పి కూడా ప్రశ్నించనున్నారు. అయితే ఇది నిబంధనలకు మీకు విరుద్ధము అని తెలియదా అని కూడా కేటీఆర్ ని ప్రశ్నించనున్నారు. అయితే దీనికి అసలు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు, మరి అది ఎందుకు తీసుకోలేదని చెప్పి కూడా ప్రశ్నించనున్నారు. ఎస్, మా ప్రతినిధి సురేష్ కంటిన్యూ చేస్తారు. జరిగింది. అనేక ఆన్సర్స్ కూడా అరవింద్ కుమార్ ఇచ్చాడు. అసలు మొత్తం కేటీఆర్ చెప్తేనే మేము అన్ని నిధులు విడుదల చేశాము, ముందుకు వెళ్ళాము తప్ప మా సొంత నిర్ణయం ఎక్కడా లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ని విచారిస్తున్నారు. ప్రశ్నల వర్షాలు కూడా కురిపిస్తున్నారు. ఎందుకంటే అరవింద్ కుమార్ చాలా కీలకమైన సమాచారం నిన్న చెప్పినాడు. ఎందుకంటే ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించి కాపీలు కావచ్చు, ఏ విధంగా హెచ్ఎండిఏకి సంబంధించి నిధులు మళ్లించారు, ఎవరెవరు అధికారులు సమీక్షలు చేశారు, దీనికి సంబంధించి కేటీఆర్ ఏమైనా ఒత్తిడి చేశాడని నిన్న అరవింద్ కుమార్ని కూడా ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్కి ఆయన ఆదేశిస్తేనే మేము డబ్బులు బదిలీ చేశామని చెప్పారు. కాబట్టి కేటీఆర్ కూడా స్వయంగా తానే ఈ రేస్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చాను, నేనే నిధులు మళ్లించమని చెప్పానని, నిధులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పానని చెప్పేసి కూడా స్వయంగా చెప్పాడు. కాబట్టి వాటికి సంబంధించిన ఫుటేజ్ని కూడా ముందే ఉంచి ఒకవేళ నాకు తెలియదు అని చెప్పినప్పటికి కూడా మళ్ళీ ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఆయననైతే ఈ కేసుకు సంబంధించిన అనేక ఆధారాలు, ఇటు దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఎందుకంటే ఫిర్యాదుదారుడుగా ఉన్నాడు దానకిషోర్, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. స్టేట్మెంట్లో అనేక విషయాలు ఆయన వెల్లడించడం జరిగింది. అసలు ఈ అగ్రిమెంట్ ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది, అదేవిధంగా ఎప్పుడు డబ్బులు చెల్లించారు, ముందుగా నగదు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా సేకరించిన తర్వాతే ఈ కేసు నమోదు చేశారు. కాబట్టి వాటికి సంబంధించి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా కీలకంగా ఉండబోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కేటీఆర్ పైన. కానీ ఆయన సమాధానాలు కొన్నిటికి చెప్తున్నారు, కొన్నిటికి చెప్పట్లేదనే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఆధారాలతో సహా ఆయనని ప్రశ్నిస్తున్నారు అధికారులు. కాబట్టి విచారణకు హాజరయ్యే ముందే కేసుకు సంబంధించిన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలన్నీ సేకరించారు. కాబట్టి ఏసీబీ ఇప్పుడు కంటిన్యూగా ఆయనని విచారిస్తుంది. ఒకవేళ విచారణకు సహకరించకుంటే ఏసీబీ తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొత్తంగా కూడా అయితే ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా కూడా ఈ నిధులను మళ్లించడం అనేది జరిగింది. అయితే ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా అని చెప్పి ఇక కేటీఆర్ ఆదేశాల వరకే నగదు రిలీజ్ చేశామని కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక దానికి సంబంధించి కూడా క్వశ్చన్ చేయమని అన్నారు. ఇక ఎఫ్ఈఏతో అసలు అగ్రిమెంట్ ఏంటనేది కూడా క్వశ్చన్ చేయనున్నారు. ఇక గ్రీన్ కో స్పాన్సర్షిప్ నుంచి వైదొలగటానికి అసలు కారణం ఏంటి అనేది తెలుసుకోనున్నారు. ఒప్పందం ప్రకారం 2024లో నిర్వహించాల్సిన రేస్ ఎందుకు నిర్వహించలేదని కూడా క్వశ్చనించనున్నారు. సో మొత్తంగా చూస్తే 30 ప్రశ్నలను అయితే సంధించనున్నారు కేటీఆర్ కి. 3 అధికారులు అయితే ప్రజెంట్ అయితే 3 అధికారులు కూడా ఆయన్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే అడిషనల్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డిఎస్పీ మజీద్ ఖాన్, వీళ్ళ 3 కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపించేందుకు రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సురేష్.
జరుగుతుంది. ఉదయం 10 గంటల 6 నిమిషాలకి ఆయన కేసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే ఆయన విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఇంకా ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఏసీబీ అధికారులు ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో ఆయనను విచారిస్తున్నారు. ఈ ఫార్ములాకు సంబంధించిన అగ్రిమెంట్స్ నిబంధనలు ఎందుకు పాటించలేదు అగ్రిమెంట్ సమయంలో, అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులని దుర్వినియోగం ఎందుకు చేశారనే ప్రశ్నలు కూడా కేటీఆర్ పై అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఆయన సమాధానాలు కొన్ని చెప్తున్నారు, కొన్ని చెప్పట్లేదని కూడా తెలుస్తుంది. కానీ సుదీర్ఘంగా కేటీఆర్ని విచారించే అవకాశం కనబడుతుంది. నిన్న 6 గంటలకు పైగా అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయన ఈ కేసుకు సంబంధించి పూర్తి విషయాలన్నీ వెల్లడించడం జరిగింది. ఏదైతే కేటీఆర్ అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే మేము నడుచుకున్నాము, ఆయన ఆదేశిస్తేనే నిధులు బదిలీ చేశాము, అగ్రిమెంట్స్ సమయంలో కూడా కేటీఆర్ చెప్తేనే ముందుకు వెళ్ళాం తప్ప మా సొంత నిర్ణయం కాదు అని చెప్పేసి కూడా అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ని ఈరోజు విచారిస్తున్నారు. విచారణకి న్యాయవాదితో సహా హాజరు కావడం జరిగింది. ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ పక్కనే ఉన్నటువంటి విచారణ రూమ్లో కేటీఆర్ని విచారిస్తున్నారు. కేటీఆర్తో పాటు సీనియర్ న్యాయవాది రామచంద్రరావు కూడా ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించడం జరిగింది. కానీ విచారణ గదిలోకి మాత్రం అడ్వకేట్ని అనుమతించలేదు. ఆయనని విచారించే సమయంలో విజిబుల్, ఎందుకంటే కనబడే విధంగా గ్లాస్తో ఏర్పాటు చేసిన గది నుంచి చూస్తూ ఉంటాడు తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఖచ్చితంగా ఆయన మాటలు కానీ విచారణకు సంబంధించిన అధికారి మాటలు కానీ వినబడకుండా లోపల గదిలో ఆయనను విచారిస్తారని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ని విచారిస్తున్నారు. ఆయనకు సంబంధించిన అగ్రిమెంట్స్ కాపీస్ కావచ్చు, ఈ ఫార్ములకు సంబంధించి అనేక స్టేట్మెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఏసీబీ సేకరించింది. ఇందులో దానకిషోర్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. అసలు ఈ ఫార్ములాని హైదరాబాద్కి ఎప్పుడు తీసుకురావాలనుకున్నారు, ఈ కంపెనీని ఎవరు హైదరాబాద్కి తీసుకొచ్చారు, ఆ సమయంలో జరిగిన అగ్రిమెంట్లు ఏంటి, హెచ్ఎండిఏ నిధులను ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకంగా ఎందుకు బదలాయింపు చేశారు, ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు, వీటికి అన్నిటికి సంబంధించిన ప్రశ్నలు ప్రస్తుతం కేటీఆర్ని ఏసీబీ అధికారులు అడుగుతున్నారు. దాదాపు 3 అధికారుల నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. అనేక ఆధారాలని ఇప్పటికే హెచ్ఎండిఏ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏసీబీ అధికారులు సేకరించారు. కాబట్టి వాటిని అన్నిటినీ కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ఫార్ములా సంబంధించి అప్పటి హెచ్ఎండిఏ చైర్మన్ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి సమాచారమైనా తీసుకున్నారా, ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా అనే దానిపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దానికి సంబంధించి ఎందుకు కేబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, సొంతంగా నిర్ణయాలు తీసుకొని డబ్బులు బదిలీ చేయమని ఎవరైతే హెచ్ఎండిఏ అధికారులపై ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చారు, మీ ఒత్తిడి మేరకే హెచ్ఎండిఏ అధికారులు నిధులు బదలాయించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు కేటీఆర్ని అడుగుతున్నారు. ఈరోజు సుదీర్ఘంగా కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ సాయంత్రం వరకు కేటీఆర్ని విచారించి ఒకవేళ ఆయన విచారణకు సహకరించకుంటే తదుపరి చర్యలు కూడా చట్ట ప్రకారం తీసుకునే అవకాశం ఉంది. మొదటిసారి ఆయనకు 6వ తేదీనే విచారణకు రమ్మని నోటీసులు జారీ చేశారు. కానీ ఆ రోజు తన న్యాయవాదిని అనుమతించట్లేదని చెప్పేసి డుమ్మా కొట్టి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు 2వ నోటీసు జారీ చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆయన నివాసం నుంచి బయలుదేరి 10 నిమిషాల్లో ఏసీబీ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం వద్ద కూడా భారీ భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, పోలీసులు కూడా ఇంకా మోహరించడం జరిగింది. ఏసీబీ కార్యాలయం గేటు కూడా క్లోజ్ చేశారు. ఇక మీద లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఏసీబీ అధికారులను తప్ప లోపలికి ఎవరిని అనుమతించే ప్రసక్తి లేదు. దాదాపు ఈ ఏసీబీ ఆఫీసు సరౌండింగ్లోని 200 మీటర్ల వరకు కూడా భారీ భద్రతని పోలీసులు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త భాగంగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఇలాంటి నిరసనలు కూడా ఇక్కడ తెలపడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తం ఇటు రోడ్ నెంబర్ 12 నుంచి ఏసీబీ కార్యాలయానికి 2 రూట్లో కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నివసించే వారిని తప్ప మిగతా ఎవరి వాహనాలు కూడా ఇటువైపు అనుమతించట్లేదు. కేటీఆర్ విచారణ కొనసాగే వరకు ఇలాంటి భద్రతని కొనసాగిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఇక్కడ ఏవైతే భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలో సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎవరెవరు విధులు నిర్వహించాలనే సంబంధించి సూచన చేయడం జరిగింది. ఎవరైనా నిరసనకారులు తీసుకోవాలని
ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి లోపట ప్రస్తుతానికి కేటీఆర్కి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఆయనని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు ఆయన ఈ కేసు అసలు కేసే కాదు, ఇక్కడ అవినీతే జరగలేదు, నేను నేరుగా హైదరాబాద్ అభివృద్ధి కోసం నిధులు హెచ్ఎండిఏ ఉపయోగించామని చెప్పేసి చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ ఆర్బీఐ రూల్స్ పాటించలేదు, ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు, అదనంగా 8 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది హెచ్ఎండిఏ నిధులు అని చెప్పేసి కూడా ఫిర్యాదులు పేర్కొన్నారు. కాబట్టి వీటన్నిటిని ఎందుకు రూల్స్ పాటించలేదు అనే దానిపై పూర్తిగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి ప్రత్యేక గదిలో విచారణ కొనసాగుతుంది.